చక్రవర్తి ఆకాష్ను అవమానిస్తుంటే భానుకి విపరీతమైన కోపం వచ్చేసింది. దాంతో అతన్ని కొట్టడానికని కూర్చున్నవాడల్లా పైకి లేచాడు. అది గమనించిన ఆకాష్ వద్దని కళ్లతోనే భానుకి సైగ చేయడంతో అతని మాటని మీరలేక మరో అవకాశం దొరక్కపోదా అనుకుంటూ తిరిగి భానుప్రకాష్ తన సీట్లో కూర్చున్నాడు. మరోపక్క రియా తన ఇంటికి కాల్ చేసి ట్రైన్ ముంబైకి దగ్గరలో ఉందని వెంటనే స్టేషన్కి కార్ పంపించమని చెప్పింది. మరో 2 గంటల తర్వాత ట్రైన్ ముంబైకి దగ్గరలో ఉన్న ఒక పెద్ద స్టేషన్లో ఆగింది. అక్కడ చాలా మంది రోజు కూలీలు, ఆఫీస్కి వెళ్లే జనం, ముంబై కాలేజెస్లో చదివే స్టూడెంట్స్, టీచర్స్ ఇలా రకరకాల జనం ఎక్కడంతో ఆ ట్రైన్ మొత్తం కిక్కిరిసిపోయింది. అంతవరకు ఖాళీగా ఉన్న కంపార్ట్మెంట్ ఒక్కసారిగా ఫుల్ అయిపోవడంతో రియాకి ఊపిరాడలేదు. మరోపక్క చక్రవర్తి పరిస్థితి కూడా అలానే ఉంది. ఆ జనం శరీరాల నుండి వచ్చే దుర్వాసన, కొంతమంది ఆడవాళ్లు పాన్ నములుతూ ఉంటే మరికొంతమంది మగవాళ్లు డోర్కి దగ్గరగా నిల్చుని సిగరెట్ కాల్చుతున్నారు. కానీ ఆ పొగ బయటికి వెళ్లకుండా రివర్స్ కొట్టి మళ్లీ బోగిలోకి వస్తుంది. ఇదంతా చూస్తుంటే ఆకాష్కి కూడా కాస్త ఇబ్బందిగా అనిపించింది. ఆ వాసన నిజంగానే భరించలేనట్లుగా ఉంది. అతనికి అలా ఉంటే ఇంక రియా పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది. అప్పటికే ఆమె మొహం పాలిపోయింది. ఏ క్షణంలోనైనా వాంతి చేసుకునే సూచనలు ఆమె ఫేస్లో కనిపిస్తూనే ఉన్నాయి. కానీ చాలా కంట్రోల్ చేసుకుంటూ కూర్చుంది. అప్పుడే చిన్నగా తొక్కిసలాట జరగడం, ఒకరినొకరు నెట్టుకోవడం జరిగేసరికి ఒక వృద్ధుడిని అక్కడి జనం వెనక్కి నెట్టడంతో అతను నేరుగా వచ్చి రియా ఒళ్ళో పడ్డాడు. వెంటనే లేచి మళ్లీ నిల్చున్నాడు. కానీ అతని శరీరం నుండి వచ్చిన స్మెల్ కి రియా ఇక కంట్రోల్ చేసుకోలేక నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుని వాష్రూంలోకి పరిగెత్తింది. అంత అందమైన అమ్మాయి సైడ్ ప్లీజ్ అనగానే దెబ్బకి ఆమెకి దారిచ్చి రియా వెళ్లే వరకు సైలెంట్ గా ఉన్నారు. రియా వెళ్లిపోగానే అనుకోకుండా ఆ ముసలివాడు చక్రవర్తి మీద పడ్డాడు. ఏయ్, కళ్ళు కనిపించట్లేదా? స్నానం చేసి ఎన్ని రోజులైంది? ఎంత కంపు కొడుతుందో ఎలా అంటూ చక్రవర్తి ట్రైన్ బద్దలైపోతుందేమో అన్నంత గట్టిగా అరిచాడు. ఆ ముసలి వ్యక్తి దగ్గరున్న వస్తువులు చూస్తే అతను ఒక రైతు అని అర్థమైంది. అతను వెంటనే తన భాషలో చక్రవర్తికి సారీ చెప్పాడు. ఏయ్ ముసలుడా, నీకసలు ట్రైన్ ఎక్కే అర్హత లేదు. అసలు ఎవడ్రా నిన్ను ట్రైన్ ఎక్కనిచ్చాడు? వెంటనే ఇక్కడ నుండి వెళ్ళు. ఎంత దూరం వీలైతే అంత దూరం వెళ్ళిపో. నేను నిన్ను ఒక్క క్షణం కూడా భరించలేను అని చక్రవర్తి అనగానే, అయ్యా కాసేపు ఆగితే ముంబై వచ్చేస్తుంది, అందరం దిగిపోతాం కదా, ఈ లోపు గొడవెందుకు అని ఆ పెద్దాయన్నే చెప్పేలోపే, ఇప్పుడు నువ్వెక్కడి నుండి వెళ్ళకపోతే నిన్ను చంపేస్తాను. నన్ను అడిగేవాడు కూడా ఉండడు, కనీసం నీ శవం కూడా దొరకదు చెప్తున్నాను అని విరుచుకుపడ్డాడు చక్రవర్తి. అతని ప్రవర్తన చూస్తుంటే ఆకాష్కి ఒళ్ళు మండిపోయింది. నన్ను క్షమించండి, ఇక్కడి నుండి వెళ్ళిపోతాను అంటూ ఆ ముసలాయన చక్రవర్తి మోకాలు పట్టుకుని వేడుకున్నాడు. తర్వాత వెనుదిరిగి వెళ్లబోతుంటే జనాల మధ్యన కుదరక వాళ్ళు తోపికి మళ్లీ వెనక్కొచ్చి పడ్డాడు. దాంతో చక్రవర్తి ఇక సహనం కోల్పోయి పిచ్చివాళ్లా అరుస్తూ వయసులో పెద్దవాడని కూడా చూడకుండా ఆ ముసలాయన వీపు మీద గట్టిగా కొట్టాడు. అది చూసిన ఆకాష్ ఆపడానికి పైకి లేచేలోపే, ఏయ్ స్టాప్ అని అరుస్తూ చక్రవర్తిని గట్టిగా పట్టుకున్నాడు భానుప్రకాష్. ఏయ్, నన్నే పట్టుకుంటావా? ఆఫ్టర్ ఆల్ కూలి పని చేసుకునేవాడివి నా బట్టల్ని ముట్టుకుని మురికి చేస్తావా అంటూ భాను చేతి నుండి అతని కోట్ని లాక్కునే ప్రయత్నం చేశాడు చక్రవర్తి. కానీ సరైన వ్యాయామం లేక కొవ్వు పట్టిన అతని బలం కుర్రాడైన భాను బలం ముందు సరిపోలేదు. రేయ్ వదలరా నన్ను, నీలాంటి వాళ్ళు తాకితే నేను అపవిత్రం అయిపోతాను, మురికి చేతులు మురికి మనుషులు అని అరుస్తూనే అన్నాడు చక్రవర్తి. ఆ మాటలకి భాను వెంటనే అతన్ని సీట్లోకి కుదేసి కాలర్ దగ్గర గట్టిగా పట్టుకుని మెల్లిగా మెడ బిగుసుకునేలా చేశాడు. ఒకవేళ అక్కడ ఆకాష్ లేకపోతే గనక భాను ఏం చేసేవాడో తనకే తెలీదు. రేయ్ నన్ను వదలరా, లేదంటే ఇదే నీ చివరి రోజు అవుతుంది. ట్రైన్ దిగిన తర్వాత నిన్ను చంపి స్టేషన్లోనే పాతేస్తాను, వదలు అని గట్టిగా అరిచాడు చక్రవర్తి. అప్పుడే వాష్రూంలోకి వెళ్లిన రియా తిరిగి అక్కడికి వచ్చింది. ఇప్పుడు ఆమె ఫేస్ చాలా ఫ్రెష్ గా మునుపటి కంటే అందంగా ఉంది. కానీ రియా వచ్చేసరికి అక్కడ వాళ్ళిద్దరు గొడవ పడ్డంతో ఆమె ఫేస్ లో భావాలు మారాయి. అది చూసిన చక్రవర్తికి తల తీసేసినట్టయింది. అంతటి అందమైన అమ్మాయి ముందు భాను చేతిలో అలా బందీగా ఉండడం అతనికి అస్సలు నచ్చలేదు. బాబు, నా కోసం నువ్వు గొడవ పడొద్దు, నేనే ఇక్కడి నుండి వెళ్ళిపోతాను, అనవసరంగా నీ ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు అని ఆ ముసలాయన భానుతో చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోబోయాడు. అప్పుడే వెనక నుండి ఆగండి అని ఒక గంభీరమైన స్వరం వినిపించింది. ఆ మాటతో అందరూ వెనక్కి తిరిగి చూశారు. అక్కడ ఆకాష్ లేచి నిల్చుని, బాను వాణ్ణి వదిలే, నీ సీట్ని ఆ పెద్దాయనికివ్వు అని అన్నాడు ఆకాష్. ఆ మాటతో ఎస్ సార్ అని చెప్పి అతను తన సీట్ను పెద్దాయనికిచ్చాడు. నో, వాడిక్కడ కూర్చోడానికి నేను ఒప్పుకోను అని రియా గట్టిగా అంది. చక్రవర్తి నుండి వస్తుందనుకున్న సమాధానం రియా నుండి వచ్చినందుకు ఆకాష్ కొద్దిగా షాక్ అయ్యి అంతలోనే తేరుకుని, మిస్ ఈ సీట్ మీది కాదు కదా, అలాంటప్పుడు మీకేంటి ప్రాబ్లం అని సూటిగా రియా కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు ఆకాష్.
అచ్చా, ఓకే, ఈ సీట్ నాది కాదు, ఒప్పుకుంటాను. బట్ అలాగని మీది కూడా కాదు కదా. అయినా మీకు అంతలా హెల్ప్ చేయాలనిపిస్తే మీ సీట్ ఇచ్చుకోవచ్చుగా. మీ ఫ్రెండ్ ఇమ్మని ఎందుకు అడుగుతున్నారు అని రియా కూడా అంతే ఘాటుగా ఆన్సర్ చేసింది. ఆమె మాటకి బాను ఏదో ఆన్సర్ చేయబోయాడు. కానీ అతను నాపి, బాను, మనం ఎవ్వరికి ఆన్సర్ చేయాల్సిన పనిలేదు, ముందు చెప్పింది చేయి అని ఆకాష్ అనగానే వెంటనే బాను ఆ ముసలతన్ని బలవంతంగా తన సీట్లో కూర్చోబెట్టాడు. చిచి, ఇతన్ని అర్జెంటుగా ఇక్కడి నుండి లేపండి, నేను ఆ వాసన భరించలేకపోతున్నాను అని రియా నెత్తు నూరు కొట్టుకున్నా కూడా ఆకాష్ స్పందించలేదు. అసలు ఎవరు నువ్వు? పెద్ద హీరో అనుకుంటున్నావా? ఇప్పుడు ఈ ముసలాడికి హెల్ప్ చేసేసి మంచివాడినని అందరి ముందు బిల్డప్ ఇవ్వాలని అనుకుంటున్నావా అని చక్రవర్తి కూడా ఆకాష్ వైపు తిరిగి అరిచాడు. ఇక ఆకాష్ ఆ మాటలకి విసిగెత్తిపోయాడు. ఫోర్స్డ్గా లేచి చక్రవర్తి మెడ మీద తన చేతిని అడ్డంగా పెట్టి, ఏంటి ఇందాకటి నుండి ఊరుకుంటుంటే తెగ రెచ్చిపోతున్నావు? నోరు మూసుకుని కూర్చో. ఇంకొక్క మాట నీ గొంతులో నుండి వచ్చిందంటే ట్రైన్లో నుండి బయటకు విసిరి పారేస్తాను, మైండ్ ఇట్ అని చక్రవర్తిని బెదిరించి తిరిగి తన సీట్లో కూర్చున్నాడు ఆకాష్. అతని కళ్ళల్లో కనిపించిన ఆవేశానికి, మాటల్లో పదునికి చక్రవర్తికి దెబ్బకి చెమటలు పట్టేశాయి. ఇక నోరు కూడా మెదపకుండా మూసుకుని కూర్చున్నాడు. రియా పరిస్థితి కూడా దాదాపు అలాగే ఉంది. తన ఒంటరి ఆడపిల్ల. ఆకాష్ వాళ్ళని చూస్తే ఏదైనా చేసేలా ఉన్నారు అని ఆలోచించుకుని సైలెంట్గా ముక్కు మూసుకుని కూర్చుంది. కానీ ట్రైన్ దిగిన తర్వాత మాత్రం ఆకాష్కి తగిన గుణపాఠం చెప్పాలని మాత్రం అనుకుంది. తాత, ముంబై ఎందుకు వెళ్తున్నా? అక్కడ పనిచేస్తావా అని ముసలాయనతో ఆకాష్ మాట కదిపాడు. లేదు బాబు, నా కొడుకు హాస్పిటల్లో ఉన్నాడు, వాడిని చూడ్డానికి, ఆపరేషన్ చేయించడానికి వెళ్తున్నాను అని ఆ ముసలాయన చెప్పాడు. అప్పుడే ఆకాష్ కళ్ళు అతని చేతిలో ఉన్న బ్లాక్ కలర్ బ్యాగ్ మీద పడ్డాయి. అది గమనించిన పెద్ద ఆయన ఆ బ్యాగ్ని ఇంకా గట్టిగా పట్టుకుంటూ ఆకాష్ వైపు భయంగా చూశాడు. ఆ బ్లాక్ కవర్లో డబ్బులున్నాయని, అందుకే ఆ పెద్ద ఆయన అంత భయపడుతున్నాడని ఆకాష్కి అర్థమై చిన్నగా నవ్వుకున్నాడు. ఆ డబ్బులు ఆకాష్కి మహా అయితే 1 గంట సంపాదన, కానీ అతనికి మాత్రం 1 ఏడాది కాలపు పొదుపు. అందుకే అంత జాగ్రత్త. నిజానికి ముసలాయనికి భానుప్రకాష్ సీట్ ఇవ్వమని ఆకాష్ ఎందుకు చెప్పాడంటే, ఆకాష్కి రియాకి మధ్యన ఒక అతనున్నాడు. అతని ఫేస్ చూస్తే ఆకాష్కి అంత నమ్మకంగా అనిపించలేదు. అందుకే మళ్ళీ తన సీట్లో అతన్ని కూర్చోబెడితే ఆ డబ్బులేమైనా పక్కన వ్యక్తి కొట్టేస్తాడేమోనన్న అనుమానంతో భాను ప్లేస్లో కూర్చోబెట్టాడు. ఇది తెలియని అక్కడి జనం ఆకాష్కి పొగరు అని రకరకాలుగా మాట్లాడుకున్నారు. ముంబైకి దగ్గరగా ఉండగా చక్రవర్తి మొబైల్ రింగ్ అయింది. సార్, కార్ స్టేషన్ బయట ఉంది అని అవతలి వ్యక్తి నుండి ఒక అతను చెప్పగానే, ఓకే, అక్కడే ఉండండి, కాసేపట్లో ముంబైకి చేరుకుంటాను అని చెప్పి కాల్ కట్ చేసి తన కోసం కార్ ఆల్రెడీ వచ్చేసిందని, అది తన రేంజ్ అని గర్వంతో ఆకాష్ వైపు భాను వైపు చూశాడు చక్రవర్తి. నా మనుషులు స్టేషన్కి వచ్చారంట, దిగిన తర్వాత చెప్తాను మీ సంగతి. ఇప్పటికే నా కాలు పట్టుకునే అవకాశాన్ని కూడా మీరు కోల్పోయారు, మిమ్మల్ని చంపకపోతే చూడండి అని చక్రవర్తి తన చూపుడు వేలుని చూపించి బెదిరించాడు. అతని మాటకి ఆకాష్, భాను ఇద్దరూ రియాక్ట్ అవ్వలేదు. కానీ ముసలాయన మాత్రం చక్రవర్తి వైపు తిరిగి, బాబు, ఎందుకంత కోపం? వాళ్ళు చిన్నపిల్లలు, ఏదో నాకు సహాయం చేద్దామని మీతో గొడవ పెట్టుకున్నారు, దయచేసి వాళ్ళని క్షమించండి బాబు అని బ్రతిమలాడాడు. రే ముసలోడా, నోరు మూసుకుని కూర్చో. అయినా వాళ్ళ గురించి అడుగుతున్నావు కానీ నీ గురించి అడగవేంటి? నేను నిన్ను కూడా ప్రాణాలతో వదలను అని అన్నాడు చక్రవర్తి. అతని మాటలకి ముసలాయన వణికిపోయాడు. తాతా, భయపడకు, నీ మీదెవ్వడూ చెయ్యి కూడా వేయలేడు, నన్ను నమ్ము అని ఆకాష్ నమ్మకంగా చెప్పడంతో అతను కొంచెం కూలయ్యాడు. మరోవైపు రియా తన తల్లికి కాల్ చేసి కార్ స్టేషన్కి వచ్చిందో లేదోనని కనుక్కుంది. అమ్మా, నేను కొంతమంది వెధవలతో జర్నీ చేస్తున్నాను, నాకు అస్సలు కంఫర్టబుల్గా లేదు, అర్జెంటుగా కార్ పంపించు అని తన తల్లితో గుసగుసగా చెప్పి కాల్ కట్ చేసింది. అప్పుడే ఎవరో ముంబై స్టేషన్కి వచ్చేసింది అని అరవడంతో అందరూ కిటికీలోంచి బయటికి చూశారు. స్టేషన్ దగ్గర పడిందని అర్థం కాగానే ఎవరి లగేజ్ వాళ్ళు తీసుకుని దిగడానికి రెడీగా ఉన్నారు. బాబు, త్వరగా పరిగెత్తు, రైల్వే స్టేషన్లో పోలీసులుంటారు, నువ్వు వెళ్లి త్వరగా వాళ్ళని కలువు, ఈ మూర్ఖుడు నిన్నేదైనా చేస్తాడేమో అని ముసలాయన ఆకాష్ని చూసి కంగారుగా అన్నాడు. అబ్బో, ఈ ముసలాడికి మీ మీద ప్రేమ బాగానే ఉన్నట్టుంది. అయినా రైల్వే స్టేషన్లో అయితే పోలీసులుంటారు, కరెక్ట్, బట్ బయటికి వెళ్లిన తర్వాత మిమ్మల్ని ఎవరు కాపాడతారు? ఎప్పుడూ స్టేషన్లోనే ఉండడానికి మీరేమీ పిచ్చివాళ్ళు కాదు కదా అని చక్రవర్తి ఎగతాళిగా అన్నాడు. తాతా, నువ్వు మా గురించి ఏమీ బాధపడకు, ఎలా తప్పించుకోవాలో మాకు తెలుసు, నువ్వు జాగ్రత్తగా దిగివెళ్ళు అని ఆకాష్ భరోసాగా చెప్పాడు. కానీ మీరు అని ముసలాయన పొడిపొడిగా మాట్లాడుతుంటే, తాతా, ముందు నువ్వు వెళ్ళు, మీ అబ్బాయి నీ గురించి వెయిట్ చేస్తూ ఉంటాడు, మా గురించి వదిలే, మేం చూసుకుంటామని చెప్తున్నాను కదా అని ఆకాష్ చెప్పేసరికి
ఇక అతను ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి లేచి డోర్ వైపుకి కదిలాడు. అబ్బో, నీకు నా నుండి తప్పించుకునే ధైర్యం కూడా ఉందారా? కాసేపట్లో నా మనుషులు ఇక్కడికొస్తారు, అప్పుడు చెప్తాను మీ సంగతి అని చక్రవర్తి వెకిలిగా నవ్వుతూ అన్నాడు. అప్పుడే ట్రైన్ స్టేషన్లో ఆగగానే ఒకరి తర్వాత ఒకరు కిందకి దిగిపోయారు. అసలు చక్రవర్తి ఆకాష్ వాళ్ళని ఏం చేస్తాడో చూద్దామని రియా కూడా వాళ్ళ వెనక్కి వెళ్ళింది. స్టేషన్ నుండి బయటకు నడిచిన తర్వాత ఒక చోట కొంతమంది మనుషులు నిల్చుని ఉన్నారు. అందరూ కూడా నల్లగా, ఎత్తుగా, లావుగా, చాలా దృఢంగా, చూడ్డానికి భయంకరంగా ఉన్నారు. వారిని చూడగానే చక్రవర్తి నవ్వుతూ వాళ్ళ వైపుకు వెళ్లి అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చాడు. భయ్యా, ఎవడు నిన్ను ట్రైన్లో ఇబ్బంది పెట్టాడని చెప్పావు? ఎవడాడు? చూపించు, ఒక్క గుద్దుతో చంపేస్తాను అని ఆ గుంపులోని ఒక వ్యక్తి చక్రవర్తి వైపు చూసి ఆవేశంగా అన్నాడు. అదిగో అక్కడున్నారు చూడు, వాళ్ళిద్దరే. ఏం చేస్తావో నాకు తెలియదు, కానీ వాళ్ళ కళ్ళల్లో నేను భయం చూడాలి అని చక్రవర్తి గంభీరంగా చెప్పేసరికి ఆ వ్యక్తులిద్దరూ ఆకాష్, భానుప్రకాష్ వైపు వెళ్లారు. రే, ఎవర్రా మీరు? మా భయ్యాని విసిగించారంట కదా, ఏ ప్రాణాలతో ఉండాలని లేదా అని ఒక వ్యక్తి ఆకాష్ని బెదిరించి చక్రవర్తి వైపు చూసి, భయ్యా, నీకు వీళ్ళ కాలు కావాలా లేక చెయ్యి కావాలా? ఇవేవి వద్దు, డైరెక్ట్గా తల కావాలంటే చెప్పు, ఇక్కడే తీసి నీ చేతిలో పెడతాను అని ఆ వ్యక్తి గట్టిగా నవ్వుతూ అన్నాడు. అబ్బో, తలలు తీసే అంత రేంజ్ ఉందేంట్రా మీకు? మీరు తీస్తూ ఉంటే తల ఉంచుకుని తీయించుకుంటాం అనుకున్నావా అని ఆకాష్ కూడా అంతే వెటకారంగా అన్నాడు. రే, మా గురించి నీకు తెలీదు. మమ్మల్ని చూస్తే ఈ ముంబై వణుకుపోతుంది. అలాంటి ఎక్కడి నుండో వచ్చిన మీరెంత? నోరు మూసుకుని మా భయ్యాకి సారీ చెప్పి కాళ్ళు పట్టుకోండి, రండి, లేదంటే ఇక మీరు తిరిగి మీ ఊరికి వెళ్లరు అని ఆ వ్యక్తి సీరియస్ గా చెప్పాడు. సరిగ్గా అప్పుడే అక్కడంతా ఏదో గజిబిజిగా అనిపించి జనాలందరూ తమ మొబైల్ బయటకు తీసి ఒకవైపుకి దృష్టి పెట్టి వీడియోస్ తీస్తున్నారు. అక్కడ ఏమైందని అందరూ అటువైపు చూశారు. అక్కడ ఒక 10 వరకు కాస్ట్లీ కార్స్ వచ్చి ఒకదాని తర్వాత ఒకటి లైన్ గా ఆగాయి. ఆ కార్స్ రేంజ్ ని చూడగానే అక్కడున్న జనం నోరెళ్లబెట్టారు. ఆ కార్స్ ని చూడగానే రియా ఒక్క క్షణం పాటు షాక్ అయ్యి అవి తన కోసమే వచ్చాయని ఫిక్స్ అయిపోయింది. ఎందుకంటే ఎలా చూసుకున్నా ఆ స్టేషన్ లో రిచ్ పర్సన్స్ ఎవ్వరూ లేరు. సో వాళ్ళు తన గురించైనా రావాలి, లేదంటే చక్రవర్తి గురించైనా రావాలి. చక్రవర్తి గురించి ఎలాగో ఇంతకు ముందే తమ మనుషులు వచ్చేశారు కాబట్టి ఇక మిగిలింది తనే. అందుకే ఆ కార్స్ తన ఫ్యామిలీనే పంపించిందని భ్రమపడి అటువైపుగా వెళ్ళింది. అప్పుడే కొంతమంది లేడీస్ అండ్ జెంట్స్ ఆ కార్స్ల నుండి బయటికి దిగారు. అందరూ కూడా సూట్ వేసుకుని చాలా అఫీషియల్ గా ఉన్నారు. వారిని చూస్తూనే రియా డౌట్ గా ఫేస్ పెట్టి ఒక అతని దగ్గరికి వెళ్ళింది. హే మిస్టర్, ఐఎమ్ హియర్, త్వరగా కార్ తీస్తే వెళ్దాం అని రియా కార్ డోర్ మీద చేయి వేసింది. వెంటనే అందులో ఉన్న ఒక వ్యక్తి రియా చేతిని ఈడ్చి కొట్టి, ఏయ్, ఎవరు నువ్వు? ఈ కార్ ఏమైనా నీ బాబుదనుకుంటున్నావా? వచ్చెక్కుతున్నావు అని ఆ వ్యక్తి సీరియస్ గా చెప్పగానే రియాకి తల తీసేసినట్టయింది. ఇక ఆ కార్ వచ్చింది తన గురించి కాదు అని అర్థమై వెనక్కి వెళ్లి నిల్చుంది. అప్పుడే ఆ కార్ మధ్యలో ఉన్న ఒక రేంజ్ రోవర్ నుండి ఒక పొడవాటి వ్యక్తి బయటికి దిగాడు. అతన్ని చూడగానే చక్రవర్తికి భయంతో ఒళ్లంతా చెమటలు పట్టేశాయి. కార్ల నుండి దిగిన వ్యక్తి ఎవరు? అతన్ని చూసి చక్రవర్తి ఎందుకు భయపడ్డాడు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.